కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే కోడి పందాలకు సంబంధించి జోదం జరగకూడదు, అవి అమలు చేయండి, గతంలో ఇచ్చిన తీర్పునే అని చెప్పింది. కానీ హెల్మెట్ల తరహాలో వెంటపడి దాని మీద యాక్షన్కి సంబంధించి చెప్పలేదు కాబట్టి ఊరికినే నిబంధనల ప్రకారం కొంతమంది మీద కేసులు పెట్టడం ఇది నడుస్తుంది. పోలీసులు అయితే గత 2-3 రోజుల నుంచి ఎక్కడా జరగనివ్వం ఇట్లాంటివన్నీ మాటలకి పరిమితమైంది. ప్రస్తుతం చూస్తే ఉమ్మడి జిల్లాలో ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో భోగి రోజు కోట్లలో కోడిపందాలు నడిచినాయి, సంక్రాంతి రోజున నడుస్తున్నాయి. ఏదైతే 3 ఉమ్మడి జిల్లాల్లో 450కి పైగా చిన్న పెద్ద కోడిపందాల బరులు నడుస్తూ ఉన్నాయి. ముర్రముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, స్వయంగా రఘురామకృష్ణరాజు కూడా కోడిపందాలు ఆడింది చూసాం. అయితే డబ్బులు లేదు అని చెప్తారు సహజంగానే. ఒక్కో బరిలో 25 లక్షల పైనే పందాలు నడిచినాయి. రాజమండ్రి రూరల్, కాకినాడలోని కరప, కొత్తపేట, మురముళ్ళ, కాట్రేన్కోన, రాజోలు, అమలాపురం, గోడిలంక, ఆచంట, నర్సాపురం, భీమవరం, ఉండి, దెందులూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, ఉంగుటూరు, గుండుగోలను, నల్లజర్ల, కొవ్వూరు, నిడదవోలు, గుడివాడ, అంపాపురం, హనుమాన్ జంక్షన్లో కోడిపందాలకు సంబంధించి జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో భోగి రోజు 200 కోట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 160 కోట్లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 70 కోట్ల వరకు కోడిపందాలు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా కోడిపందాల బరువుల్లో బెట్టింగ్స్ పెరిగినాయి. గత ఏడాది ఒక్కో పందెం బరిలో 5 లక్షలకు మించని కోడిపందాలు బెట్టింగ్ జరిగింది. నిడదవోలులో ఒక్కో కోడిపందెం 25 లక్షల పైనే జరిగింది. భీమవరం, నిడదవోలు, కాకినాడ రూరల్, మురుగుళ్ళ కోడిపందాల డబ్బులు అయితే అక్కడ 25 లక్షలకు పైనే జరిగినాయి అని చెప్తున్నారు. ఎక్కువగా 25 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు.